సుప్రీంకోర్టు విషయంలో కాస్తంత పెద్ద ఊరట లభిస్తోంది త్వరలో వైసీపీ పార్టీగా అనుకోవచ్చు. వైసీపీ పార్టీ నేరుగా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఐఎన్డీఏ కూటమి ఈవీఎంల మీద చూపిస్తున్నటువంటి అనుమానాన్ని మనం ఒకసారి గ్రహిస్తే రకరకాల అనుమానాలను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు అయితే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాయి. వాటిని సరిచేయాల్సిన, తీర్చాల్సిన, అనుమానాలను తొలగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. దాంతోపాటుగా ప్రతిపక్షాలు అడిగేటువంటి మ్యాక్సిమం ప్రశ్నలకి, అవి కొన్ని స్టూపిడ్ క్వశ్చన్స్ అయితే వాటికి స్టూపిడ్గా అవి క్వశ్చన్స్ అని ఆన్సర్ చెప్పొచ్చు, లేదు రీజనబుల్గా లాజికల్గా ఉన్నాయంటే వాటికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్. కానీ ఈసీ ఏ రోజు కూడా తన బాధ్యతను నెరవేరుస్తోంది అని ప్రతిపక్షాలు అనుకోవట్ల. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ని ఎవరినైతే మనం ఎన్నుకుంటామో ఆ ఎన్నుకునే విధానాన్ని గత ప్రభుత్వం మార్చడంతో ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్ బాడీగా పనిచేస్తోంది అనే నమ్మకం చాలామందికి దేశంలో పోయింది. ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యతల్ని తీసుకునే వ్యక్తిని ఎన్నుకునేటువంటి ముగ్గురులో ఒకళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఇంకొకళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉండేవారు. ఆ మూడో వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జి ఉండేవారు. సో ఆ సుప్రీంకోర్టు జడ్జిని పీకి పారేసినటువంటి గత ప్రభుత్వం అమెండ్మెంట్లో భాగంగా ప్రధానమంత్రి ద్వారా నామినీ అయినటువంటి వ్యక్తిని పెట్టాలి ఈ సుప్రీంకోర్టు జడ్జి ప్లేస్లో అని పట్టుకొచ్చింది. తద్వారా ఏమవుతుంది, ఎవరైతే ప్రధానమంత్రి చెప్తారో ఆ వ్యక్తి వస్తాడు. సో ఆ వ్యక్తి ప్రధానమంత్రి చెప్పిన వ్యక్తికి ఓటేయకుండా ముగ్గురులో 2 ఓట్లు ఎవరికి పడితే ఆ వ్యక్తిని ఎలక్షన్ కమిషన్కి హెడ్గా పెడతారు. సో ఇప్పుడు ఏమైంది, ఇద్దరిని కంపల్సరీ ప్రధానమంత్రి ఎవరున్నా, ఆ ప్రధానమంత్రిగా మన్మోహన్ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, మోడీ ఉన్నా, వాళ్ళు చెప్పినటువంటి వ్యక్తి నామినీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా మోడీ చెప్పిన వాళ్ళు, రాహుల్ గాంధీ చెప్పిన వాళ్ళు, మన్మోహన్ సింగ్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. సో అందువల్ల ఎలక్షన్ కమిషన్ని ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కూడా సడలించేసింది మోడీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ చేసినటువంటి అనేక దుర్మార్గాలతో పాటు మోడీ ప్రభుత్వం కూడా ఇట్లాంటి దుర్మార్గాలు చాలానే చేసింది. బ్లైండ్గా కళ్ళకు గంతలు కట్టుకుంటే కనిపించవచ్చు మనకి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుందంటే, దేశవ్యాప్తంగా ఉన్న 5% ఈవీఎంలు మీరు పిక్ చేసుకుంటే వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే కొన్ని పోలింగ్ బూత్లో ఉన్న ప్రధానమైన అభియోగం, ఆరోపణ ఏంటంటే, కొన్ని పోలింగ్ బూతుల్లో ఏం జరిగిందంటే, ఒక 1000 మంది ఉండేటువంటి పోలింగ్ బూత్లో 700 మంది ఓటేస్తే అందరూ వేయరు కదా, 70% పోలింగ్ అయిందనుకుంటే 700 మంది ఓటేసినప్పుడు 700 మంది రిజిస్ట్రేషన్ అవుతున్నారు. కానీ ఈవీఎం లెక్క బయటకు వచ్చేటప్పటికి 720, 717, 712 అట్లా వస్తుంది. ఒక్కొక్క పోలింగ్ బూత్కి 12-15 ఓట్లు తేడా వస్తుంది. అంటే ఇక్కడే ఏదో మతలబు జరిగింది, ఏదో తేడా ఉండబట్టే ఈవీఎంల్లో ఏదో గోల్మాల్ జరగబట్టి జరిగింది అనేసి ఐఎన్డీఏ కూటమి సుప్రీంకి ఎక్కింది. సో సుప్రీం ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతుందని, ఇది జగన్ కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు నమ్ముతున్నాయి.